green patches. He leads me beside still waters. He restores my soul. He leads me in paths of the righteousness for His name's sake. Even though I walk through the valley of the shadow of the dead, I will not fear no evil. For you are with me. Your robe and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup overflows. Surely goodness and mercy shall follow me all the days of my life, and I shall dwell in the house of the Lord. Amen. 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 First element of సంతోషం 18వ కీర్తన. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. థ్యాంక్స్ అండి. హల్లెలూయా. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేద్దాం. ప్రార్థించాలి అని వస్తున్నాం. ప్రార్థన అంటే కారణం వేయాలి. మా చెంత ప్రేమ కృప కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయం మీ పాద సన్నిధానమునకు యేసు శక్తిగల నామం వచ్చి ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే మీ నామం పేరిట 2-3 చేరి ప్రార్థించుదరో వారి మధ్యలో ఉండే దేవుడు నేను ఉంటానని సెలవిచ్చారు, మాతో ఉన్నారు. అందుకు మీకు స్తోత్రములు తండ్రి. కీర్తనలు 18 వాక్యములు ధ్యానించుచుండగా మీ ఆత్మ చేత మాట్లాడండి, మీ ఆత్మ పలుకులు వినిపించమని ప్రార్థిస్తున్నాం. వినే బుద్ధి గ్రహించ హృదయాన్ని అనుగ్రహించమని యేసు శక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 18వ కీర్తన యెహోవా దాసుడైన దావీదు రచించినటువంటి కీర్తన. పైన మీరు చూస్తే ఈ వాక్యం ఉంటుంది. ఎప్పుడు రాశాడు దావీదు? ఎప్పుడు రాశాడు అంటే అతని శత్రువులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు రచించిన కీర్తన. ఉందమ్మా? అర్థం ఉందా? Hallelujah. When the David had written this song was written when the God saved him from his enemies. తన శత్రువుల నుండి, తనకున్నటువంటి శ్రమల నుండి, తనకున్నటువంటి అనేక భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు తప్పించి కాపాడి ఆయనను నిలబెట్టిన ఆ దినమును ఏం చేశారంటే ఈ పాట రాశారు. హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి 150 కీర్తనలు ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క అనుభవం. ఊరికి రాయలేదు, ఏదో ఊరికి తోచింది కదా ఆలోచన వచ్చి చెప్పేసి ఈ కీర్తన రాయలేదు. కానీ దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ నడిపింపు ద్వారా, దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా ఈ కీర్తన రాయాలి. దీంట్లో ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరంటే భక్తుడైనటువంటి దావీదు. దావీదు వాస్తవానికి రాజు, కానీ పాటలు బాగా రాస్తాడు. హల్లెలూయా. పాటలు బాగా రాస్తాడు, ఆత్మతో రాస్తాడు. పరిశుద్ధాత్మని తలంపులతో దావీదు భక్తుడు అనేక కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలు ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతి గాంచినవి. అనేకులు వారి మందిరాలలో దావీదు కీర్తనలు ఇశ్రాయేలు ప్రజలు వారు పాడుతూ దేవుని స్తుతించేటువంటి. కానీ ఈ కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంది. చాలా శ్రమలు, చాలా కష్టాలు, చాలా నిందలు, చాలా బాధలు, చాలా విధమైనటువంటి శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు జీవితంలో మంచి చేసి, ఏం చేసామా? మంచి చేసి, ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేసి, ఇశ్రాయేలుకు కాపాడి దేవుని నామం తరపున నిలబడి మంచి చేసినటువంటి వ్యక్తి దావీదు.
మంచి చేసినా కూడా శ్రమలో అనుభవించినటువంటి వ్యక్తి కూడా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మంచి పనులు చేస్తాం, మేలు చేస్తాం ఇతరులు. ఎవరికైతే మనం మేలు చేస్తామో వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. హల్లెలూయా. నేను చెప్పే నిజం. మనం ఎంత ఎక్కువగా స్నేహితులు ఉంటారో మనకు అంతకు మించి శత్రువులు ఉంటారు. మనం ఎంతగా ఎదుగుతామో ఆ ఎదిగింది ఎంతమంది అభినందిస్తారో అంతమంది మనల్ని నిందిస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుడు మనం ఎన్నవేళ ఎదగాలని, దేవునిలో బాగా బలపడాలని, ఆయన కృపలో మనం ముందుకు సాగాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. దీంట్లో అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. దావీదు గొలియతును చంపి తప్పు చేశాడా? తప్పు చేయలేదు కదా, మేడే చేశాడు కదా. 40 రోజులు ఒక మనిషి వచ్చి నిందిస్తూ ఉంటే ఒక మాటలో చెప్పాలంటే మీలో భగవాడు అనే మాట ఆ రోజు గొలియతు చేశాడు. ఇచ్చినట్టు మనం మన భాషలో సాధారణ భాషలో మాట్లాడితే అట్లా ఉంటుంది మాట్లాడు. హల్లెలూయా. చాలా నీట్గా రాశారు బైబిల్, కానీ మాట్లాడేటప్పుడు జనాల్లో ఇంత మెత్తగా ఎవరు మాట్లాడరు. ఇశ్రాయేలులో మగవాడు లేడా, పురుషుడే లేడా, రండ్రా ఎదుర్కొని అంటే అందరూ ఎదిరిపోయారు తప్ప ఒక్క దావీదు నిలబడ్డాడు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? సున్నతి లేని ఈ మనుషుడు జీవము గల దేవుని ప్రజలను నిందిస్తాడా? అప్పుడు అన్నాడు, ఈ రోజు నీ తల శిరచ్ఛేదనం చేస్తాను యెహోవా నామ పేరిట. సభలో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత మేలు చేసినటువంటి దావీదుకి లాస్ట్కు వచ్చింది ఏంటంటే శ్రమ. చంపడానికి చూశారు, నిందించారు, అవమానపరిచారు, అనేక కష్టాలు అనుభవించాడు, అనేక బాధలు అనుభవించాడు. ఆ సందర్భంలో ఒక పాట రాశాడు. ఏం పాట అంటే యెహోవా ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. హల్లెలూయా. ఎవరంటే ఆయన బలం? దేవుడు. ఆయన శక్తి, ఆయన బలం, ఆయన జ్ఞానం, ఆయన సమస్తము అంటున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను I love you. హల్లెలూయా. ప్రియా బిడ్డలారా, కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే కొంతమంది బాగా ఫిజికల్గా బాగా అపీరెన్స్ కనిపిస్తారు, కానీ వారి మనసు ఎప్పుడు బాధలో ఉంటారు. కొంతమంది చూడడానికి బక్క చిక్కినట్టు కనిపిస్తారు, వాళ్ళ మనసు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. హల్లెలూయా. కొంతమంది మానసికమైన బలహీనులు ఉంటారు, కొంతమంది శారీరక బలహీనులు ఉంటారు, కొంతమంది ఆత్మీయ బలహీనులు ఉంటారు, కొంతమందికి రకరకాల బలహీనత. ఎన్ని బలహీనతలున్నా, ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కష్టములున్నా, ఏది ఉన్నా మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, యెహోవా నా బలమా. హల్లెలూయా. మీకు సమస్య వచ్చినప్పుడు ఈ మాట చెప్పండి మీ సమస్యకు, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. మీకు ఒక కష్టం వచ్చింది అనుకో, ఆ కష్టంతో చెప్పు ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఈ మాట దావీదు పలికినట్లుగా, ఆయన కీర్తనలో రాసినట్లుగా, దేవుడే నాకు బలం, అందుకే నేను శత్రువుల నుండి తప్పించబడ్డా, శ్రమ నుండి తప్పించబడ్డా, కష్టాల నుండి తప్పించబడ్డా. లేకపోతే దేవుని కృప లేకపోతే, దేవుడు నన్ను తప్పించకపోతే ఈ భయంకరమైనటువంటి శత్రువు నుండి నన్ను నేను కాపాడుకునేవాడిని. కానీ ఆయన కృప నన్ను కాపాడింది కాబట్టి ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడు కూడా దేవుని శక్తి, దేవుని కృప మనల్ని బలపరుస్తూనే ఉంటుంది. అందుకే పౌరుతో అంటాడు, దేవుడు బలహీనతలో పౌరు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ ముళ్ళును నా నుండి తొలగించు. ఐఎమ్ సో వీక్. నేను మంచి చేద్దాం అనుకున్నా అది కీడే జరుగుతుంది. నాలో ఒక నియమం నాకు తెలియకుండానే పనిచేస్తా ఉంది. నేను బాగా ప్రార్థించాలనుకుంటున్నాను, ప్రార్థించకుండా శోధిస్తుంది నా దేహం. నేను బాగా సేవ చేయాలనుకుంటున్నాను, కానీ నా దేహం దానికి సహకరించట్లేదు. నాలో ఒక నియమం ఉంది, అదేంటంటే మేలు చేద్దాం అనుకుంటున్నాను కానీ అది కీడుకు దారితీస్తుంది. అందుకు పౌలు అంటున్నాడు, దేవా నేను చాలా బలహీనంగా ఉన్నాను, నీవు నన్ను బలపరచు, ఈ ముళ్ళు నా నుండి తొలగించు అంటే దేవుడు అంటున్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్. హల్లెలూయా. నా కృప నీకు. మన అన్ని సమస్యలకు, మన అన్ని బాధలకు, మన అన్ని రోగములకు, మన అన్ని కష్టములు ఒకే మందు, ఒకే సూత్రం, ద లార్డ్స్ గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఎనఫ్. హల్లెలూయా. కొంతమందికి ఎంత ఉన్నా చాలదు. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు.
ఇది చాలు, ఇది చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ అంటున్నాడు. కానీ కొన్నిసార్లు మనకు సరిపోదు. గాంధీ గారు ఒక మాట అన్నారు, ఒక సైకిల్ ఉన్న వ్యక్తికి వెళ్ళి నువ్వు అడిగితే వాడు ఏమంటాడంటే, అయ్యా నాకు ఈ సైకిల్ నీకు చాలా సరిపోతుందా అని అడిగితే ఆ వ్యక్తి ఏమంటాడంటే, నాకు సైకిల్ సరిపోదు, నాకు బైక్ కావాలని అడుగుతాడు. సరే పోనీ వాడికి బైక్ కొనిచ్చామనుకో, బైక్ నడుపుకుంటా కొన్ని రోజులకి వెళ్ళి, బాబు బైక్ బాగుందా పర్లేదా నడుపుకుంటే సరిపోతుందంటే, సార్ నాకు బైకు, సార్ ఏం కావాలా, కారు కావాలంటాడు. సరే పోనీ కొన్ని సంవత్సరాలు కారు కూడా కొనిచ్చాడు, నడిపాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కనుకుంటాం, బాబు ఎలా ఇది కార్ సరిపోయిందా, ఆర్ యూ సఫిషియెంట్ విత్ దిస్ కార్, ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ వన్ అని వాడు అడిగామనుకో, వాడు ఏమంటాడట అంటే, నాకు కారు కూడా, సరే ఏం కావాలా, ఎవరు ఎవరమ్మా హల్లెలూయా, ఏం కావాలా ఎడికాడు. అంటే మనుషులంగా మనం కొన్ని విషయాల్లో తృప్తి పడం. దేవుడు ఇస్తాడు, ఒకటి గుర్తుపెట్టుకో, మనకి ఎంత అవసరమో అంతే ఇస్తాడు. ఎంత చెట్టుకు అంతే, అందరూ కరెక్ట్ చెప్పింది. హల్లెలూయా, మనకు ఎంత చెట్టుకు అంతే ఉంటుంది. మన యొక్క విశ్వాసాన్ని బట్టి అందుకంటాడు, నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత. యేసుప్రభు ఎప్పుడు కూడా నేనే నిన్ను బాగు చేసిన ఎక్కడ చెప్పనా, గుర్తుపెట్టుకు. బైబిల్ మొత్తం చదవండి, నూతన నిబంధనలో 4 సువార్తల్లో మనం ఎక్కడ చదివినా ఒకటే వింటాం, ఏంటంటే యేసయ్య తానంతని తానే బాగుపరిచినట్టు ఎక్కడ కూడా చెప్పరా. ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే, నీ విశ్వాసమే, నీ నమ్మకమే నిన్ను బాగుపరిచింది. హల్లెలూయా. దేవుడు ఏదైనా మన జీవితంలో కార్యం చేయాలంటే దేవుడు తనంతట తాను ఏది చేయడు. నీ విశ్వాసాన్ని బట్టి చేస్తాడు, నీ నమ్మకాన్ని బట్టి చేస్తాడు. ఒకవేళ నీ దగ్గర నమ్మకమే లేదు, విశ్వాసమే లేదు అంటే దేవుడు ఏ కార్యం మన జీవితంలో చేయడు, జరగదు. మనకు దేవుడికి ఉన్న మధ్య సంబంధం తెలుసా? ఫెయిత్, ట్రస్ట్, నమ్మకం. దేవుడు మన మధ్యలో లేడు. నీకులాగా నాకులాగా శరీరుడుగా మన మధ్యలో దేవుడు లేడు, కానీ ఆత్మస్వరూపుడు ఉన్నాడు. అయితే మనము దేవుని విషయం ఏ ఆలోచించాలంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నేను మాట్లాడేది వింటున్నాడు, నేను నడిచేదంతా దేవుడు గమనిస్తున్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు, నాకు ముందున్నాడు, నన్ను ఆవరించున్నాడు అనే భయం మనకుంటే అది చూసిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది ఉండాలా, ఆ ట్రస్ట్, ఆ నమ్మకం, దేవుడు నాతోనే ఉన్నాడనే ఆ నమ్మకం. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. The Lord is my strength. సామెతలు 17:27 వాక్యాన్ని మనం గమనించాలి. సామెతలు 22వ వచనం. ఇక్కడ జ్ఞాని ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. సామెతలు 17:22 వచనం. సంతోషకరమైన మనసు, ఆరోగ్యకరము, నలిగిన మనస్సు ఎముకలను. చూసారా ఎంత బాగుందో? హల్లెలూయా. సంతోషకరమైన మనస్సు ఏంటిదట? ఆరోగ్య కారణం, ఆరోగ్యం. నీ మనస్సు సంతోషం ఉంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది. హల్లెలూయా. నీ మనస్సు బాధతో ఉంటే అవి ఏం చేస్తుందట? నీలో ఉన్న ఎముకలను సైతము అంటే మనిషి చూడడానికి మాకు కాదు, బోర్డ్స్ కూడా ఏమవుతాయి? ఎండిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ వాక్యం మనం గమనించి చూస్తాం. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు బలము. నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు ఒక్కడివి కాదు. నువ్వు అనుకోవద్దు నేను ఒంటరి దాన్ని, నాకెవ్వరు లేరు, నా బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, అయిపోయింది నా బతుకు ఇంతే, ఎట్లా కొట్ట సాగిచేస్తాం చచ్చే వరకు అనే ఆలోచన ఉండొచ్చు. కానీ దావీదు వలె నువ్వు ఆలోచించగలిగితే, దావీదు వలె నువ్వు స్తుతించగలిగితే, దేవా నువ్వు నాకు ఉన్నావు, నా బలం నీవు, నా శక్తి నీవు, నా ఆధారం నీవు, నా సమస్తము నీవు, నా తల్లివి నీవు, తండ్రివి నీవు, అన్నము నీవు, కొండవు నీవు, బండవు నీవు అని దేవుని కనుక నమ్మి స్తోత్రం చేస్తే దావీదు వలె దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ ఆర్ఫన్. నువ్వు ఒంటరి దాని ఒంటరి వాడవు కాదు, నువ్వు అనాథవు కాదు. అంత ఎంత మాత్రం నీవు అనాథవు కాదు, దేవుడే నీకు సమస్తం. చూద్దాము ఇంకొక ఒక 2 వచనాలు మాత్రమే. 2వ వచనం. యెహోవా నా సైన్యము, నా కోటను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు
నేను ఆశ్రయించున్న దావీదు ఏం చేశాడట? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాడు? అక్కడ ఉన్నాడు. చూడండి ఎంత బాగుందో. నేను ఆశ్రయించి ఉన్న ఆదుర్గం. అందుకు మాటలు, మనుష్యులను నమ్ముకున్నట కంటే దేవుని ఆశ్రయించి వాడిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవుని చెంతకు వచ్చి వాడిని దేవుడు ఎంత మాత్రం తోసివేయడు. అందుకంటాడు, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము తోసివేయడు. మీ కన్నీళ్లను చూసి నేను దాటిపోయేవాడను. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు కన్నీరులో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి చూడనట్టుగా దాటిపోయే దేవుడు కాదు. నిన్ను దాటిపోడు, నీ ఇల్లును దాటిపోడు, నీ కుటుంబాన్ని దాటిపోడు. కొన్నిసార్లు మనుషులు దాటిపోతారు. అక్కడికి పోతే మనల్ని నేను డబ్బు అడుగుతారు, వాళ్ళు మనల్ని నేను సాయం అడుగుతారు. అడిగిన తర్వాత లేదంటే వాళ్ళు బాధపడతారేమో. ఆ అమ్మ ఉంది కదా, ఆయన దగ్గర ఉంది కదా, ఉండి ఇవ్వచ్చు కదా అంటారేమో. ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఏం చేస్తారంటే ముందు జాగ్రత్తగా అటువైపే పో, అటువైపు చూడు. కానీ దేవుడు అలాంటి వాడు. అడగగానే, ఇంకా కాదు అడగకుండానే హల్లెలూయా సహాయం చేసేవాడు ఎవరైనా ఉన్నారంటే మన జీవితంలో ఒక్క దేవుడు మాత్రం. చెప్పడం దేవుని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఒకవేళ అడిగితే ఇంకా ఖచ్చితమే. అందుకే అంటున్నాడు, అడుగుడు మీకు, వెదకుడు మీకు, అడుగు ప్రతివాడి ఇవ్వబడదు. హల్లెలూయా. ఎంత క్లియర్గా యేసు ప్రభు చెప్పాడు. ఎక్కడ కూడా అనుమానానికి సంబంధించిన వాక్యాలు ఎక్కడ కూడా కనిపించవు. కానీ ఎంత చక్కటి విషయాలను మనం గమనిస్తున్నాం. క్రీస్తు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. 3వ వచనం, కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడైతే దావీదు అంటున్నాడు, శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు రక్షించడు, దేవుడు నిన్ను కాపాడని, దేవుడి వల్ల కానిది ప్రపంచంలో ఏది లేదు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గాడ్ ఎనీథింగ్ టు డూ. ఏదైనా చేయడానికి దేవునికి అసాధ్యమైంది. బట్ ఇంపాసిబుల్ టు ది హ్యూమన్ బీయింగ్, మానవ జాతికి అసాధ్యం, కానీ దేవునికి సమస్తం. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22-24 వచనంలో ఒక మాట ఉంది, ఆయనను మరణము బంధించలేకపోయింది. మరణం ఏం చేసిందంటే అసాధ్యం. చూడండి వాక్యం చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24-22 చూడండి ఒకసారి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపాడు. హల్లెలూయా. చూసారా, మరణము ఆయనను బంధించుట ఆయన పునరుత్థానాన్ని అడ్డుకోవడం మన యొక్క వల్ల కాదు. అందుకే ఇక్కడ భక్తుడైన దావీదు, నేను ప్రార్థించగా నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ జీవాత్మ మందిరం ఎట్లా, ఈ పేరు ఎవరు చెప్పారో ఐ డోంట్ నో, నాకు తెలియదు. జీవాత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ద గాడ్ బ్రీత్ ఇన్ ద నోస్ట్రిల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మానవుడి యొక్క నాసిక రంధ్రంలో దేవుడు ఏం చేశాడు? ఈ బ్రీత్ ఊదాడు. మరి ఊదితే మానవుడు ఏం చేశాడు? జీవాత్మ. హల్లెలూయా. దట్ వర్డ్ we can see in the Bible, especially in the Genesis. ఆదికాండంలో చూస్తాం దేవుడు ఏం చేశాడు? ఊదాడు. అప్పుడు మానవుడు అప్పుడు మానవుడు ఏం చేశాడు? ఒక రోజు ఏమైందంటే, రాముడు దేవుడు కాదు అది ఒకరు, రాముడు దేవుడని ఒకరు. తీసుకోండి. రాముడు దేవుడని ఒకరు, రాముడు దేవుడు కాదని ఒకరు వాదన వచ్చింది. అయితే రాముడు అనే పదార్థం జీవాత్ముడు. ఏంటమ్మా? జీవాత్ముడు మీన్స్ ఈజ్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ నాట్ ఎ గాడ్. రాముడు దేవుడు కాదు, రాముడు జీవాత్ముడు. జీవాత్మ ఎక్కడుంది? బైబిల్లో ఉంది. దేవుడు ఆదిలో ఆదాముకు జీవాత్మనిచ్చుట, మానవుడు జీవాత్మ అంటే తన ఊపిరిచ్చుట జీవాత్ముడు అయ్యాడు. అంటే
అంటే జీవాత్మ మందిరం. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని ఆత్మ కలిగిన ఆత్మలు రావడానికి ఏర్పరిచినటువంటి ఒక మందిరం జీవాత్మ మందిరం. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా జీవాత్మలమే, నేను కూడా జీవాత్మనే. దేవుని జీవం, దేవుని ఊపిరి, దేవుడు ఆయువు మనలో నాలో ఊదాడు కాబట్టి మనం జీవాత్మ అయ్యాము. ఈ జీవాత్మలో కూడేటువంటి సభే జీవాత్మ ప్రార్థన. హల్లెలూయా. జీవాత్మ గురించి చెప్పచ్చు సబ్జెక్ట్, బట్ ఎనీవే చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఈ యొక్క జీవాత్మ మందిరానికి, ఇక్కడ పాల్గొనడానికి, ఇక్కడ సేవ జరిగించడానికి దేవుడే నీకు మీకు బలం. హల్లెలూయా. దావీదు వలె మరి ఇక్కడ ఇప్పుడు దావీదు వలె మీకు కూడా శ్రమలు రావచ్చు. ఈ ప్రాంతంలో సేవ చేయడానికి మీరు చూడండి, గుర్తుపెట్టుకోండి, చెడు పని చేయడానికి చాలా మంది సహకరిస్తారు, మంచి పని చేయడానికి ఎవరు సహకరిస్తారు? హల్లెలూయా. సహకరించారు, కానీ దేవుడు మనకు సహకరిస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ద గాడ్ ఇస్ మై హెల్పర్. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చెప్పాలంటే చాలా వాక్యంలో ఒక చక్కటి మాట దావీదు పలుకుతూ వచ్చాడు. ఏంటంటే దేవుడే యెహోవా నా బలం. అక్కడ చాలా శ్రద్ధ పెట్టేది ఎప్పుడు వాక్యం. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు గమనిస్తే ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లా, ఎవరు అశ్రద్ధ ఉన్నారు, వాక్యం చెప్పేటప్పుడు బాగా కాన్సన్ట్రేట్. ప్రతి నిమిషమే ఎందుకంటానంటే పుట్టడంలో వాక్యం చెప్పాలి, వినుట వలన. If you want to grow your faith in Christ, మన విశ్వాసము పెంపొందించుకోవాలి అంటే we have to listen very careful the word of God. దేవుని వాక్యం ఏం చేయాలా? We have to listen very careful. eagerly, keenly, చాలా శ్రద్ధతో భక్తితో మనం దేవుని వాక్యం వినాలి. అప్పుడు సరే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉంది, దావీదు అంటున్నాడు, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. కాబట్టి ఎప్పుడైనా మీకు బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఏది వచ్చినా వాటికి ఒకే మాట, ఒకే సూత్రం, దేవుడే నాకు బలం. హల్లెలూయా. దేవుడే నాకు బలం, దేవుడే నాకు శక్తి, దేవుడే నాకు సమస్తం చెప్పడానికి ఆత్మీయ నుండి యేసునామములో పాల్గొందాం. ప్రార్థిద్దాం, కథ ముసుకుందాం, అక్కడ లేచి నిలబడదాం. ఈ జీవాత్మ ప్రార్థన మందిరం కలిగిన జీవాత్మ మందిరం. There are many souls. జీవాత్మ, శుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, ఏంది కరుణ ఆత్మ, బైబిల్ చాలా ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ మనలో మంచి అద్భుతమైన పరిచర్యలు జరగాలి, ప్రార్థనలు చేయాలి. ఈ జీవాత్మ మందిరం అనేక జీవాత్మలు వచ్చును గాక, అనేకమైన ఆత్మలతో ఈ మందిరం నింపబడును గాక, ఈ బలిపీఠంలో నిరంతరము ఉజ్జీవమైన ప్రసంగములు బయలువెళ్ళను గాక, దేవుని వాక్యం ఇక్కడ నుండి వెదజల్లబడును గాక. ప్రార్థన చేస్తున్న కర్మసు ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. ప్రతిక్షణాలు వాక్యం ధారించాం. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలం, నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఇదిగో నేను మేము పరిచర్య చేస్తున్నటువంటి ఇదిగో మరి బాలు బ్రదర్ తల వచ్చిన ప్రతి ఒక్కరు మా జీవితంలో మీరు మా శక్తి, మీరు మా బలం, మీరు మా ధైర్యం, మీరే మా నింప. అన్ని సందర్భంలో ఎక్కడ కూడా మేము భయపడకుండా, జనకకుండా, వనకకుండా, ఏదొచ్చినా యెహోవా నా బలం అనే మాట మేము విశ్వాసంతో పలుకుతే యేసునామములో అన్ని పారిపోతాయి. మీకు వందనాలు. మీరు తప్పిస్తారు, కాపాడుతారు, రక్షిస్తారు. మీకే వందనాలు చెల్లిస్తూ ఇంతపడిన వాక్యంలో బలపడ కృప దయచేయమని యేసు శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.